ఇది యూపీ మీరట్లో హత్య కేసు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఇది ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ కేసులో ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో దర్యాప్తులో ముందుకు వెళ్తున్న కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. భర్త ఆమె ప్రియుడితో కలిసి భార్య ఆమె ప్రియుడితో కలిసి భర్తను 15 ముక్కలుగా నరికి సిమెంట్లో సీజ్ చేసేసిన దారుణమైన ఘటనకు సంబంధించిన కేసు ఇది ఉత్తరప్రదేశ్లో జరిగినప్పటికీ కూడా ఈ ఘటన తెలిసిన తర్వాత యావత్ దేశం నివ్వెరపోయింది. ఇంత దుర్మార్గంగా భర్తను చంపి 15 ముక్కలుగా చేసి వాటిని సిమెంట్లో కలిపేశారని చూడండి ఒకసారి. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలవి. మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సౌరభ్ను చంపేసిన భార్య ముస్కాన్, ప్రియుడు షాహిల్ శుక్లా ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను చంపేసింది భార్య, ప్రియుడితో కలిసి చంపేసింది. నిద్ర మాత్రలు మింగించి నిద్రలోకి జారుకున్న తర్వాత భర్తను ఏకంగా 15 ముక్కలుగా నరికేసింది ఆ ప్రియురాలు. ప్రియుడి మోజులో ఉన్న ఆ ప్రియురాలు భర్తను వదిలించుకోవాలి అని అనుకుంది. నిజానికి ఆమె కోసమే అతను తన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని వచ్చాడు. 2016లో వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది. 2016లో వీళ్ళిద్దరికీ వివాహం జరిగిన తర్వాత భార్య కోసమనే భర్త ఉద్యోగాన్ని మానేసి వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఒక పాప కూడా పుట్టింది. ఆ తర్వాత ఆమె ప్రియుడు మోజులో పడింది. భర్తను అలక్ష్యం చేస్తూ ప్రియుడు మోజులో ఉండటంతో విడాకులు తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ చిన్న పాప కోసం, వాళ్ళిద్దరికీ పుట్టిన ఆ చిన్న పాప కోసం విడాకులు తీసుకుంటే ఆ బిడ్డ ఒంటరిది అయిపోతుంది, బిడ్డ అనాథ అయిపోతుంది అనే భయంతో విడాకులను మానేసుకుని మళ్ళీ తిరిగి భార్యతో కాపురం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ గొడవలు అలాగే ఉండటంతో మళ్ళీ మర్చెంట్ నేవీలో జాయిన్ అయి అతను విదేశాలకే వెళ్ళిపోయాడు. ఈలోపు తన ప్రేమ కార్యకలాపాలను విచ్చలవిడిగా ప్రియుడితో కలిసి కొనసాగిస్తూ ఉంది అతని భార్య. ఇప్పుడు ఆమెనే అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గత నెలలో ఆ చిన్న కుమార్తెకు, వాళ్ళ పాపకు బర్త్డే ఉంది. వాళ్ళ పాప బర్త్డే ఉండటంతో అతను తన పాపను చూడటానికని వచ్చాడు. అతను రావడంతోనే అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంది. అతనికి నిద్ర మాత్రలు ఇవ్వడంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అతన్ని భర్తను చంపేసి 15 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్లో సీల్ చేసి ఆ తర్వాత అందులో సిమెంట్ పోసేసింది. కుటుంబ సభ్యులను నమ్మబలికింది. తన భర్త అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదని. ఆ తర్వాత ఈ బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడో కొండల్లోకి తీసుకువెళ్ళారు, అక్కడ పెట్టేశారు. ఆ కొండల్లో కొన్ని ఫొటోస్ తీసి ఆ ఫోటోలను ఆ భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ నమ్మబలికించడానికి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. కానీ ఎన్ని రోజులైనా తమ కుమారుడి జాడ తెలియట్లేదు. తమ కుమారుడి నుంచి ఒక ఫోన్ కూడా రాకపోవడంతో సౌరభ్ కుటుంబానికి అనుమానం వచ్చింది. పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి భార్యను ప్రశ్నించడంతో ప్రియుడితో కలిసి ఎంత దుర్మార్గానికి పాల్పడిందో పోలీసుల ముందు చెప్పింది. ఆ తర్వాత పోలీసులు వెళ్ళి సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రమ్ను స్వాధీనం చేసుకుంటే అందులో 15 ముక్కలుగా నరికేసిన తన భర్త సౌరభ్ దేహ పార్ట్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. పోలీసులే నిట్టూచారంటే, పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారంటే మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నారా ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన అటు ఇటు చేతులు పట్టుకుని మహిళా పోలీసులు తీసుకుని వెళ్తూ ఉన్నారే ఆమె సౌరభ్ భార్య. ఇక్కడ జుట్టు ముడేసుకొని కనబడుతూ ఉన్నాడే వీడే ఆమె ప్రియుడు. ఆ రౌండ్ సర్కిల్ మొదటి బాక్స్లో కనిపిస్తున్నాడే అతనే అమాయకుడైన ఆమె భర్తను ప్రియుడు మోజులో పడి 15 ముక్కలుగా నరికేసింది. అంటే నరికించేసి ఆ తర్వాత సిమెంట్ డ్రమ్లో కలిపేసి ఎక్కడో పడేశారు అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో మనం చూడొచ్చు. కనీసం బిడ్డకు విలువ ఇవ్వలేదు, బంధానికి విలువ ఇవ్వలేదు, మానవత్వానికి విలువ ఇవ్వలేదు. కేవలం కామానికి మాత్రమే విలువనిచ్చింది ఆమె అతడు కలిసి సౌరభ్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. పోలీసులు ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇదిగో ఈ మొదటి బాక్స్లో చూడండి ఒకసారి. ఆ డ్రమ్లోనే 15 ముక్కలుగా కోసి ఆ తర్వాత సిమెంట్ వేసేశారు. ఎవరికీ తెలియకుండా ఈ విషయాన్ని దాచిపెడదామని అనుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి కామ కార్యకలాపాల్లో తేలిపోదామని అనుకున్నారు. కానీ ఈ నేరం బయటకు వచ్చింది. ఇద్దరు ఇప్పుడు కట్టకట్టాలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు ఏమంటున్నారంటే తన బిడ్డను ఉరితీయండి అంటూ ఉన్నారు. ఎవరైతే ప్రియుడితో కలిసి చంపేసిందో ఆ నిందితురాల్ని ఉరి తీసేయండి, తమకు తమ బిడ్డ వద్దు అని ఆమె తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. సౌరవ్ రాజ్పుత్కి అతని అత్త మామ అండగా నిలుస్తున్నారు. యూపీకి చెందిన సౌరభ్ రాజ్పుత్కి న్యాయం జరగాలి అంటే కుమార్తెను చంపేయండి, కుమార్తెను ఉరి తీయండి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించండి అని
కుమార్తెకు వ్యతిరేకంగా గలం విప్పుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. చూడండి ఒకసారి, జుట్టుకు ముడేసుకొని ఎలా కనబడుతున్నాడు. మేము మహిళ కాబట్టి ఆమె ఫోటోను బయటకు చూపించకుండా బ్లర్ చేసి ఉంచాము. మొదటి బాక్స్లో అమాయకుడైన భర్త పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భర్త వేరొకడి మోదులో పడింది, వేరొకడి మోదులో ఆమె కామ కార్యకలాపాల్లో మునిగి తేలుతుంది, కుటుంబాన్ని వదిలేసింది అనే విషయం తెలిసినప్పటికీ కూడా తన బిడ్డ కోసం అతను మనసు చంపుకునైనా సరే గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ భార్య మాత్రం ఇవన్నీ మర్చిపోయింది, బంధం మర్చిపోయింది, కట్టుకున్న బంధం మర్చిపోయింది, భర్తనే బంధం మర్చిపోయింది, మానవత్వాన్ని మర్చిపోయింది. కేవలం ప్రియుడితో కామం మాత్రమే ఆమెకు గుర్తుంది. ప్రియురాలి మోజులో ఆ ప్రియుడున్నాడు, ప్రియుడి మోజులో ఆ ప్రియురాలు ఉంది. ఇద్దరు కలిసి భర్తను కిరాతకంగా చంపేసిన దారుణమైన ఘటన. మరి వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఈ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. बच्ची है उसकी, तो लेकिन वो अपनी माँ के पास ही रहती थी, वो यहाँ पे आती जाती नहीं थी। सो कभी कभार उसे लेके आता था यहाँ पे। अब बच्ची का अब बच्ची हमें नहीं पता वो उनके पास है या नहीं। मैं सौरभ की बहन हूँ, जिसका भी मर्डर हुआ है, जिसकी लाश ड्रम में मिली है 15 टुकड़ों के साथ, जिसे सीमट में चिन दिया गया था। उसकी पत्नी और उसके बॉयफ्रेंड को गिरफ्तार कर लिया। कर लिया है। किस तरीके से घर पे आना जाना था, थोड़ा सा बैकग्राउंड में अगर आप बताएं। नहीं, हमारे घर तो आती ही नहीं थी। बस जब शादी करके आई थी तभी रही थी 1 साल, उसके बाद से वो अलग ही रहती थी, उसका अलग ही रहन सहन था। बस हमारा भाई हमारे घर आता था, हमारे लिए वही काफी था, हमें और कोई मतलब नहीं था। सौरभ जी क्या करते थे, कहाँ पे थे और इंडिया कब आए? मर्चेंट नेवी में था, लंदन में रहता था, वहीं उसकी जॉब थी, और अभी यहाँ पे 24 तारीख को आया था। कितना टाइम हुआ उसकी शादी को? 16 में हुई थी, 2000। बच्चा उसका? बेटी है एक लड़की 5 साल की। किस तरीके के रिश्ते थे मुस्कान से, आपके ब्रदर सौरभ के? देखो, वो बहुत चिल्लम चिल्ली करती थी, उसका कोई काम नहीं करती थी, उसे बहुत परेशान करती थी, उसे खाना नहीं बना के खिलाती थी, कुछ नहीं करती थी उसका। वो फिर भी राजी था, वो कहता था भाई मैंने की है तो मैं निभाऊंगा, वो तो मेरी है, सब चीज में राजी था वो। उसके बाद भी अब ऐसा देखने को हमें मिला। आपको घटना पता चली, अब किस तरीके की प्रतिक्रिया है, आप क्या चाहती हैं? नहीं, हमारे परिवार वाले और हम सब तो यही चाहते हैं कि उसके घर वाले, माँ बाप, भाई और उसकी बेटी और शुभी और वो जो लड़का जिसने कराया, सब ने मिलके उन सबको फांसी होनी चाहिए, बस उन सबको फांसी कराई जाए। मैं सौरभ की बहन हूँ, जिसका भी मर्डर हुआ है,